శ్రీరామనవమి హిందువులకు విశిష్టమైన పండుగ. రామ అంటే కేవలం పేరు మాత్రమే కాదు, తారక మంత్రం, సత్యానికి ధర్మానికి ప్రతిరూపం. శ్రీ మహావిష్ణువు మానవుడిగా జన్మించిన అవతారం రామావతారం. దశావతారాల్లో ఇది 7వది. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సత్యనిష్టతో ధర్మాచరణతో మనుగడ సాగించాలని మానవాళికి ఆచరణలో చూపిన పురుషోత్తముడు శ్రీరాముడు. అందుకే రాముని జీవితం స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం. ఈ పండుగ వచ్చిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఉత్సవాలు చేసుకుంటారు. శ్రీరామనవమి రోజున ప్రధానంగా 3 ఘట్టాలు జరుపుకోవడం విశేషం. 1 శ్రీరామ జననం, 2 సీతారాముల కళ్యాణం, 3వది శ్రీరామ పట్టాభిషేకం. ఊరు వాడ అంతా ఏకమై ఆ రోజున సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరుపుకుంటారు. రాములూరి గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. ఈ పండుగను పురస్కరించుకొని శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ విదేశాల్లో ఉన్న మన తెలుగు చిన్నారులు రామాయణ కావ్యాన్ని ఎంత చక్కగా వల్లెవేస్తున్నారో చూద్దామా? రామాయణం ప్రస్తావన వస్తే ముందుగా ఇక్ష్వాకు వంశం గురించి చెప్పుకోవాలి. ఆ వంశంలో కీర్తి గడించిన మహారాజులు ఎవరు? వారు ఏ ఘనతలు సాధించారు? దశరథుడు ఎవరు? ఆయన 3 భార్యలు ఎవరు? యుద్ధంలో దశరథుడికి కైకేయి ఎలా సహకారం అందించింది? దశరథుడికి శ్రవణ కుమారుడికి మధ్య సంబంధం ఏమిటి? ఇవన్నీ కుమారి శ్రీనిజ గరిమెళ్ళ మాటల్లో విందాం. రాముడు దశరథుడు కంటే ఎన్నో తరాల ముందు పుట్టిన సగర మహారాజు ఒక యాగం చేయటం కోసం తన 60,000 మంది పుత్రులని ఒక తప్పిపోయిన అశ్వాన్ని తెమ్మని పంపించారు. కానీ ఆ సగర పుత్రులు ఆ ప్రయత్నంలో కపిలముని అనే ఒక ఆయనని అవమానించారు. ఆ అవమానానికి శాపం వేశారు. ఆ 60,000 మంది సగరపుత్రులు బూడిద కుప్పల్లాగా మిగిలిపోయారు. వాళ్ళ ఆత్మలు శాంతించాలి అంటే గంగానది వాళ్ళ మించి పారాలని చెప్పారు. ఈ గంగానదిని భూమి మీదకి తీసుకురావడానికి 5 తరాలలో మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ సాధించలేకపోయారు. అప్పుడు ఒక రోజు భగీరథుడు తన ప్రయత్నం మొదలుపెట్టారు. ఎన్నో తపస్సులు చేశాక శివుడే తన జటాజూటంలోంచి గంగని వదిలేలాగా సాధించారు భగీరథుడు. అప్పుడు ఆ సగరపుత్రుల ఆత్మలు శాంతించాయి. అందుకోసమే ఎవరైనా ఎన్నో ప్రయత్నాలు చేసి ఒకటి సాధించారు అంటే మనం దాన్ని భగీరథ ప్రయత్నం అంటాం. ఇప్పుడు దశరథుడి గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. అజమహారాజు మరియు ఇందుమతిల కుమారుడైన దశరథుడు రఘువంశ చక్రవర్తి. ఈయనకు 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర మరియు కైకేయి. ఈయన ఒకరోజు సంభాసుడితో యుద్ధం జరుగుతున్న సమయంలో రథచక్రం ఇరుసు విరిగిపోయింది. అదే సమయంలో పక్కనే ఉన్న కైకేయి తన వేలు అడ్డం పెట్టి ఆ చక్రం విరిగిపోకుండా కాపాడుతుంది. ఆమె సాహసానికి సహాయానికి మెచ్చుకోవడానికి 2 వరాలు ఇస్తాడు దశరథుడు. ఇలా గడుస్తుండగా ఒకరోజు అడవికి వేటకు వెళ్లిన దశరథుడు నీటి కొలను దగ్గర వినిపించిన శబ్దం ఏదో జంతువుదనుకుని వేసిన బాణం శ్రవణుడు అనే ఒక బాలుడికి గుచ్చుకుంది. అతడు వృద్ధులైన తన తల్లిదండ్రుల త్రాసు బుట్టలో పెట్టుకుని వేరే ఊరికి వెళ్తున్నవాడు. తల్లిదండ్రులు దాహం తీర్చడం కోసం అక్కడ ఆగాడు. శ్రవణుడు తన మరణ వార్త తన తల్లిదండ్రులకి చెప్పమని దశరథుడికి చెప్పి ప్రాణాలు విడిచాడు. కుమారుడి మరణ వార్త విని దుఃఖం తట్టుకోలేక నీవు కూడా నీ అవసాన దశలో నీ కుమారుడికి దూరం అవుతావు అని శపించి ప్రాణం విడిచారు. ఇలా దశరథ మహారాజు కైకేయికి 2 వరాలు ఇవ్వటం గురించి, శ్రవణుడి తల్లిదండ్రుల శాపం గురించి ఫలితాలు ముందు మనకు తెలుస్తాయి. ఇక్కడి నుంచి పుత్రకామేష్టి యాగం తదుపరి వివరాలు మొదలవుతాయి. శ్రీరాముని జననానికి ముఖ్య ఘట్టం పుత్రకామేష్టి యాగం. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం ఎందుకు చేశారు? ఈ యాగం వల్ల ఎలాంటి ఫలితం దక్కింది? రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఎవరికి జన్మించారు? రాముని బాల్యం ఎలా గడిచింది? రాముని జన్మ వృత్తాంతం ఇదిగో అంటూ మన ముందుకొచ్చింది మరో చిన్నారి స్మరిక. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే. దీని అర్థం రామనామం మనోహరం, అది విష్ణు యొక్క 1000 నామాలతో సమానం. అంత గొప్ప శ్రీరాముడి జననం మరియు బాల్యం గురించి చెప్పబోతున్నాను. దశరథుడు తనకు పుత్ర సంతానం లేదని బాధపడుతుండగా గురువుగారైన వశిష్ఠ మహర్షి పుత్రకామేష్టి యాగం చేయమని సలహా ఇస్తారు. గురువుగారి ఆజ్ఞ మేరకు దశరథుడు పుత్రకామేష్టి యాగం జరిపిస్తారు. అప్పుడు యజ్ఞపురుషుడు పాయస పాత్రతో వచ్చి ఆ పాయసం భార్యలకు పంచమని దశరథుడికి చెప్పి
ఆశీర్వదించారు. పాయసం స్వీకరించిన 3 భార్యలకు పుత్ర సంతానం కలిగింది. కౌసల్యకు విష్ణు అంశంతో శ్రీరాముడు, సుమిత్రకు శేష శంకు అంశాలతో లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయికి సుదర్శన అంశంతో భరతుడు జన్మించారు. ముందుగా కౌసల్య తనకు పంచిన భాగం నుంచి కొంత సుమిత్రకు పంచడం వలన శ్రీరాముడిలో భాగంలాగా లక్ష్మణుడు పుట్టాడు. కైకేయి కూడా తన భాగం నుంచి కొంత సుమిత్రకు పంచడం వలన భరతుని అనుసరిస్తూ శత్రుఘ్నుడు పుట్టాడు. 4 పిల్లలు రాజగురువు అయిన వశిష్ఠ మహర్షి వద్ద విద్యాభ్యాసం నేర్చుకోవడం మొదలు పెట్టారు. రోజు రోజుకి 4 కూడా అన్ని విద్యలలో ఆరితేరుతూ వచ్చారు. దశరథుడికి శ్రీరామచంద్రుడంటే ఎంతో ఇష్టం. ఒకరోజు సభలో ఉండగా విశ్వామిత్ర మహర్షి వచ్చి తన యాజ్ఞానికి తగిన సహాయం చేయమని కోరారు. ధనము, సైన్యము, సంబరాలు అన్నీ ఇస్తానని అన్నాడు దశరథుడు. తనకు అదేమీ అవసరం లేదు అని కేవలం రాముడిని తన వెంట పంపమని కోరాడు. రాముడిని పంపలేక ఎంతో బాధపడ్డాడు దశరథుడు. చివరికి వశిష్ఠ మహర్షి యొక్క సలహా మేరకు అంగీకరించాడు. అన్నగారితో పాటు లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. రాముని జీవితాన్ని మలుపు తిప్పిన మహర్షి విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడి యాగాన్ని భగ్నం చేస్తున్న రాక్షసులు ఎవరు? తన యాగ రక్షణకు రామలక్ష్మణులనే విశ్వామిత్రుడు ఎందుకు తీసుకువెళ్లాడు? ఈ విశేషాలను ఆదిత్య సాయి మాటల్లో తెలుసుకుందామా? ఒకరోజు విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణులు తీసుకొని వెళ్తుంటాడు. అప్పుడే విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకి అస్త్రాలు, శస్త్రాలు, భక్తి అవన్నీ నేర్పిస్తాడు. నేర్పించిన తర్వాత వాళ్ళందరూ బయలుదేరుతారు విశ్వామిత్రుడి యాగం కోసం. వెళ్తుంటే లక్ష్మణుడు హఠాత్తుగా చూస్తాడు. నల్లటి మబ్బులు హఠాత్తుగా కనిపిస్తుంది లక్ష్మణుడికి. లక్ష్మణుడు అడుగుతాడు విశ్వామిత్రుడిని, గురుదేవ, ఈ ఆకాశం ఎందుకు ఇంత హఠాత్తుగా నల్లటి ఎందుకుంది అని అడుగుతాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఏమని చెప్తాడంటే, ఇదంతా ఒక రాక్షసి మాయ తాటకి అని ఒక రాక్షసి మాయది ఉంటది. రామ, నువ్వు వెళ్ళి తాటకిని చంపేసే. రాముడు ఒకే బాణంతో తాటకిని చంపేస్తాడు. చంపేసిన తర్వాత తన తల్లి చనిపోయిందని మారీచ, సుబాహులు వాళ్ళు విశ్వామిత్రుడి యాగం చెడపెద్దామని చూస్తారు. వాళ్ళ 3 బయలుదేరుతారు. రామ, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు బయలుదేరుతుంటే ఒక పాత దుమ్మి దూలి ఉన్న ముని ఆశ్రమం కనిపిస్తుంది. రాముడు విశ్వామిత్రుడిని అడుగుతాడు, గురుదేవ, ఈ ఆశ్రమం ఎందుకు ఇంత పాతంగా ఉంటుందని అడుగుతాడు రాముడు. విశ్వామిత్రుడు అహల్య శాపం గురించి చెప్తాడు రామయ్యకి. ఒకరోజు గౌతము లేని సమయం అప్పుడు ఇంద్రుడు గౌతమ వేషం వేసుకొని అహల్యతోటి ఉంటాడు. అప్పుడే గౌతముడు వస్తాడు, నిజమైన గౌతముడు అహల్య దగ్గరికి. అట్లయితే అహల్యకి ఇంద్రుడికి శాపం పెడతాడు. అహల్యకి ఏం శాపం పెడతాడు అంటే, నువ్వు ఒక రాయిగా నువ్వు దానం చేసుకోవాలి. దాని తర్వాత గౌతముడు వెళ్ళిపోతాడు. ఇంకా గౌతముడు ఇంకేం చెప్పాడు అంటే, రాముడు వచ్చేటప్పుడే రాముడే నిన్ను కాపాడతాడు. అప్పుడే రాముడు పాదాలు ఒక రాయి చిక్కుకొని రాయి నుంచే అహల్య వస్తుంది. అహల్య రాముని దండం పెట్టుకొని వెళ్ళిపోతుంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతోటి యజ్ఞంకి వెళ్తారు. ఆ యజ్ఞంకి వెళ్ళిన తర్వాత విశ్వామిత్రుడు రామ లక్ష్మణుల్ని అక్కడ చూసుకోమంటారు ఈ యజ్ఞం మంచి అవడానికి. యజ్ఞం మొదలవుతుంది. యజ్ఞం మొదలైన తర్వాత అప్పుడే మారీచ, సుబాహులు వాళ్ళు పైన ఉండి రక్తము, బూడిదే అవన్నీ పిచ్చి పిచ్చివన్నీ వేద్దామని చూస్తారు ఆ యజ్ఞంలోకి. అట్లయితే రాముడు, లక్ష్మణులు బాణాలతోటి అవన్నీ పడకుండా చూస్తారు. చూసిన తర్వాత ఇంక వీళ్ళు ఆపట్లేదని రామ లక్ష్మణులు మారీచుడిని 1000 యోజనాల్లో
పడేస్తాడు, సుబాహుడిని చంపేస్తారు. దాని తర్వాత యజ్ఞం మంచిగా అవుతుంది. యజ్ఞం మంచిగా అయిన తర్వాత విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణుని ఆశీర్వాదిస్తారు మంచిగా చేసిన వాడిని. దాని తర్వాత పక్క ఊరిలో మిథిలా నగరం నుంచి సీతా స్వయంవరం అని ఒక మాట వస్తుంది విశ్వామిత్రుడికి. విశ్వామిత్రుడి శిష్యులు ఇంకా రాముడు లక్ష్మణుని తీసుకొని వెళ్తారు మిథిలా నగరానికి. రామాయణంలో మధురమైన ఘట్టం ఏదైనా ఉంది అంటే అది సీతారాముల కళ్యాణమే. సీతా స్వయంవరం, శివధనస్సు విచ్ఛేదనం, పరశురాముని ఆగమనం, సీతారాముల కళ్యాణం. ఈ ఘట్టాలని ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఆ సీతారాముల కళ్యాణాన్ని విదేశాల్లో ఉన్న మన అభిరాముడు చెబితే ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం. విశ్వామిత్రుడు నిధిలోకి వెళ్ళేటప్పుడు రాముడు చెప్తాడు, మనం ఎక్కడికి వెళ్తున్నాము? విశ్వామిత్రుడు చెప్తాడు, మనము నిధిలోకి వెళ్తున్నాము. జనక మహారాజు వాళ్ళ కూతురిది, ఆమె పేరు సీత. ఆమెది స్వయంవరం అవుతుంది. అది నేను చెప్తా, ఆమె అసలు ఎవరని. ఆమె అప్పుడు జనక మహారాజుకి అప్పుడు పిల్లలు లేరు కాబట్టి యజ్ఞం అప్పుడు అవుతుంటే అవి ముందు భూమి డిగ్ చేసేది. అప్పుడు డిగ్ చేసేటప్పుడు ఒక పెట్టి కనపడింది. పెట్టిలో ఒక చిన్న పాప దొరికితే గుర్రు అందరు చెప్పాను, నీకేం పిల్లలు లేరు కాబట్టి నువ్వు తీసుకో ఈ పిల్ల. అప్పుడు మంచిగా చూసుకున్నప్పుడు అప్పుడు 8-9 ఇయర్స్ ఉన్నప్పుడు ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడేటప్పుడు బాల్ తోని ఆడేటప్పుడు ఒకటి శివధనస్సు కింద ఒక చెస్ట్ చాలా పెద్దది శివధనస్సు చాలా హెవీ ఉంటుంది. అట్లయితే ఆ బాల్ దాని కిందకి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ స్నేహితులు అసలు ఇది అసలు ఎంత హెవీ ఉంది వాటికి అసలు ఎవ్వరూ పూజ చేయరాలి. అందుకే సీత వచ్చి పూజ చేసింది చెస్ట్. అట్లయితే వాళ్ళతో ఆడుకుంది. తర్వాత వాళ్ళ అమ్మ నాన్న చూసి, వామ్మో ఆమెకి చాలా బలం ఉంది కదా, ఆమెకి ఒక చాలా పవర్ఫుల్ హస్బెండ్ కావాలి, అక్కడికి వెళ్తున్నాము అని విశ్వామిత్రుడు చెప్తాను. అక్కడికి వెళ్ళేటప్పుడు జనక మహారాజు అన్ని రూల్స్ చెప్పింది. ఆ రూల్స్ ఏంటిదంటే, ఒకటేమో ఫస్ట్ ఏమో శివధనుసు, తర్వాత అందరూ రాజులు ట్రై చేస్తారు ఆ శివధనుసుని లేపడానికి, కానీ అసలు ఎవరిని లేపలేదు ఆ శివధనుసు. అట్లయితే అప్పుడు రావణాసుడు వచ్చింది. అది విని రావణాసుడు వస్తే అది అసలు లిఫ్ట్ చేయాలి. ఫస్ట్ ఏమో 1 హ్యాండ్ తోని ఆ లెఫ్ట్ చేసింది, కానీ అసలు ఏం రాలేదు. అక్కడ ఓం నమ శివ అనుకోండు. తర్వాత ఆయన గద ఇట్లా పడేసి 2 హ్యాండ్స్ తోని లిఫ్ట్ చేసింది, కొంచెం లిఫ్ట్ చేసింది, కానీ అంత నచ్చలేదు కాబట్టి అది ఎట్లనో హెవీ అయింది. హెవీ అయితే అది కింద పడింది. అట్లయితే ఆయన హ్యాండ్ అట్లనే స్టక్ అయింది. తర్వాత విశ్వామిత్రుడు చెప్తాడు, నువ్వు ఇప్పుడు టర్న్ తీసుకో అని చెప్తాడు. అక్కడికి వెళ్ళినాక రాముడు అక్కడికి వెళ్తే ఇట్లా దండం పెడతాడు శివధనుసుకి, విశ్వామిత్రుడికి, జనక మహారాజ్కి, శివుడికి దండం పెడితే ఒక్క లెఫ్ట్ చేసిండు, ఆ తాడు పెట్టిండు, కానీ ఎట్లనో ఇరిపోయింది. తర్వాత పరశురాముడు వచ్చిండు, ఎవరు ఇరగొట్టేసిండు నా బాణము అని చెప్తాడు. అందరూ చెప్పారు నేను కాదని. తర్వాత రాముడు వచ్చింది. రాముడు వస్తే రాముడు చెప్పాడు, నేను ఆ 2 రూల్స్ నేను ఫాలో అయినా, కానీ యాక్సిడెంట్ గా నేను బ్రేక్ చేసిన. తర్వాత నాకు సారీ చెప్పడానికి విష్ణు ధనుస్సు నువ్వు లేపాలి. లేపితే రాముడు లేపుతాడు, కానీ పరశురాముడు చూసిండు రాముడిని, కానీ విష్ణులా కనపడింది. తర్వాత పరశురాముడు లోపల సారీ నేను మళ్ళీ వెళ్ళాలి అని చెప్తాడు. చెప్పినాక అక్కడ
అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ రాముడు వాళ్ళ నాన్న పిలుస్తాడు అండ్ రాముడు వాళ్ళ అమ్మ పిలుస్తాడు. అక్కడైతే పర్మిషన్ ఆస్ చేస్తే వాళ్ళు ఓకే అని చెప్పిండ్రు. ఇప్పుడు ముగ్గురు బ్రదర్స్ కూడా పెళ్లి అయింది, సీత వాళ్ళ కజిన్స్ సిస్టర్స్. రాముడు వాళ్ళ నాన్న చెప్తాడు రాముడికి, రేపు నీకు పట్టాభిషేకం అవుతుంది. మందర వర్డ్స్ విని కైకేయి చెప్తుంది. అది చెప్తే నువ్వు విన్నావా, రాముడికి ఏమో పట్టాభిషేకం అవుతుంది రేపు. కైకేయి చెప్తుంది నాకు తెలుసు, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకు మందర చెప్తుంది, ఎందుకు నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యి నువ్వు భరతుడికి రావాలిగా అని చెప్తే చాలా కోపం రూపుకెళ్ళింది. అక్కడ తర్వాత రాముడు వాళ్ళ నాన్న చెప్తే ఎందుకు ఇంత కోపం ఉన్నావు, ఇప్పుడు 3 విషెస్ ఇప్పుడు నేను చెప్తా. శ్రీరాముడు పితృవాక్య పాలకుడు, తండ్రి మాట జవదాటని వాడు. రాముడు వనవాసానికి ఎందుకు వెళ్ళాడు? ఇందులో మందర పాత్ర ఏమిటి? కైకేయి దశరథుడిని ఏ వరాలు కోరింది? దశరథుడి మరణం ఎలా జరిగింది? రాముడి పాదకులతో భరతుడు చేసిన గొప్ప కార్యం ఏమిటి అనేది చిన్నారి వీక్ష మాటల్లో విందాం. దశరథ రాముడికి పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నారు. అందరూ చాలా సంతోషపడుతున్నారు. కానీ మందరానే సంతోషపడట్లే. మందర కైకేయికి వెళ్ళి అని చెప్పింది రాముడు రాజైపోతున్నారు. కైకేయి సంతోషంతో, నాకు తెలుసు రాముడు చాలా మంచి అతను, అందరికంటే పెద్దవాళ్ళు, రాజ్యమంతా మంచి చూసుకుంటారు. కానీ కౌసల్యకి చాలా పవర్ వస్తుంది, ఈ పవర్ అంతా వెళ్ళిపోతుంది అనింది మందర. కైకేయి చాలా చాలా థింక్ చేస్తుంది. మందర చాలా పర్సువేట్ చేసింది. సో కైకేయి సరే అనింది. కానీ అట్లా చేద్దాము అని అనుకుంది. మందర అనింది, చాలా రోజుల కింద దసరా నీకు 2 వరాలు ఇచ్చినారు. ఒక వరం భరత రాజబలి చేయాలి, 2వ వరం రాముడు అడవికి వెళ్ళాలి 14 years అని చెప్పింది. కైకేయి దశరథ్ని పిలిపించింది. ఏమైంది, నీకేం కావాలి అని దశరథ అన్నారు. కైకేయి 2 వరాలు చెప్పింది. అయ్యో అట్లా చేయొచ్చు అని అనుకున్నారు. రాముడు ఇంత చిన్నగా ఉన్నారు, ఇంకా అడవికి వెళ్తే చాలా డేంజరస్ గా ఉంటారు కదా అని బాధపడుతున్నారు. కైకేయి రాముడిని చెప్పింది, ఎక్స్ప్లెయిన్ చేసింది. సరే నాన్న ఒక మాట చెప్తే నేను కంపల్సరీ అట్లనే చేస్తా అని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతే సీతాదేవి దగ్గరికి వెళ్ళినారు. ఇంకా అన్నారు, నేను అడవికి వెళ్తా 14 years మంచిగా ఉండు, బాగా చూసుకో అని అన్నారు. కానీ సీతాదేవి వద్దు, నీతోనే వస్తాను అని అనింది. రాముడు ఇంకా సీత లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళినారు. నేను సీత అడవికి వెళ్తున్నాం, నువ్వు అందరినీ మంచిగా చూసుకో అని అన్నారు. వద్దు, నేను కూడా మీతోనే వస్తా లక్ష్మణ అన్నారు. సరే ఇంకా ముగ్గురు అడవికి వెళ్ళిపోయినారు. దశరథ లేచినాడు. ఇంకా అన్నాడు, రామ రామ ఎక్కడున్నారు అని అన్నారు. కైకేయి అనింది, వాళ్ళు అడవికి వెళ్తున్నారు. దశరథ అన్నారు, అయ్యో అని చనిపోయినారు. భరత వచ్చి, నాన్నకు చనిపోయినారు, అన్న ఎక్కడ వెళ్ళినారు అని అడుగుతుంది. కైకేయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే భరత అన్నారు, నేను అడవికి వెళ్తా, అన్నని తెస్తా అని అనింది. భరత అడవికి వెళ్ళి రామ సీత లక్ష్మణ చూసినారు. రామ నువ్వు అన్ని రాజ్యమే, నువ్వే రూల్ చేయాలి అని అన్నాడు. వద్దు భర్త రామ అన్నదు. ఎందుకంటే నాన్న ఒక మాట చెప్పినారు, నేను అట్లనే చేయాలి అని అన్నారు. సరే అన్నారు. కానీ సింహాసనంలో వద్దు అని అన్నారు. నీ పాదుకల అక్కడే పెట్టా, నీ పాదుకలలే మొత్తం రాజ్యం మొత్తం రూల్ చేస్తుంది అని భరత అన్నారు. సరే రాముడు అన్నారు. భరత పాదుకలు నత్తి మీద పెట్టుకున్నారు. ఇంకా అయోధ్యకి వెళ్ళినారు.
రాముని వనవాసం, పర్ణశాల ఆవాసం, శూర్పణఖ రాక్షసత్వం, ఆ రాక్షసికి లక్ష్మణుడు బుద్ధి చెప్పటం రామాయణ గాథలో ముఖ్య ఘట్టం. రాముని వనవాస వృత్తాంతాన్ని చిన్నారి అనగా మాటల్లో. త్రేతాయుగంలో రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసం చేస్తున్నప్పుడు అడవిలో పర్ణశాల కడుతున్న సమయంలో లంకకి అధిపతి రావణాసురుడికి చెల్లి శూర్పణఖ ఆ అడవిలో రాముణ్ణి చూస్తూ ఉంటుంది. అబ్బో ఎంత అందంగా ఉన్నారో అని అంటుంది. అప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. రాముడు నాకు ఇంతకు ముందే సీతతో పెళ్లి అయిపోయింది, కావాలంటే నా తమ్ముడు లక్ష్మణ్ణి అడుగు పెళ్లి చేసుకుంటాడా అని. అప్పుడు శూర్పణఖ అటువైపు చూసి లక్ష్మణ్ణి కూడా అబ్బో ఎంత అందంగా ఉన్నాడు ఈయన కూడా అని అనుకుంటుంది. లక్ష్మణ్ణి కూడా ఇదే ప్రశ్న అడుగుతుంది. రాముడిలాగా లక్ష్మణుడు కూడా అదే నేను పెళ్లి చేసుకోను అని అంటాడు. అప్పుడు శూర్పణఖ నేను అందంగా లేనా, అందుకేనా నన్ను పెళ్లి చేసుకోకలేదు మీరిద్దరు అని అంటుంది. లక్ష్మణుడు కాదు, నేను రాముడికి సేవ చేస్తున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా నాతో పాటు సేవ చేయాలి అని అంటాడు. అప్పుడు శూర్పణఖకి చాలా కోపం వస్తుంది. ఆ సీత వల్లే వీళ్ళిద్దరు నన్ను పెళ్లి చేసుకోకలేదు, సీత లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటారు కదా అని అనుకుంటుంది. అప్పుడు సీతని చంపేయడానికి ప్రయత్నిస్తుంది. ఇదే సమయంలో లక్ష్మణుడు ఆయన చేతిలో ఆయుధం తీసుకొని శూర్పణఖ మీద వదులుతాడు. అది శూర్పణఖ ముక్కుకి తగిలి విరిగి కింద పడిపోతుంది. ఇక్కడ రక్తం కారుతూ ఉంటుంది. ఈ వెంటనే శూర్పణఖ ఏడుస్తూ లంకకి పారిపోతుంది. లంకలో వాళ్ళ అన్నయ్య రావణాసురుడికి ఈ సంగతంతా చెప్తుంది. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అరణ్యకాండలో మరో ముఖ్య ఘట్టం సీతాపహరణం. సీతను తీసుకెళ్లడానికి రావణుడి కపటోపాయం, బంగారు లేడిగా మారీచుడి పన్నాగం, లక్ష్మణరేఖ దాటిన సీతకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే వృత్తాంతాన్ని చిన్నారి సమన్వి మాటల్లో తెలుసుకుందాం. ఈ కథ పేరు బంగారు లేడి రావణ కపటోపాయం. ఈ కథ అరణ్యకాండంలో ఉన్న ఎప్పుడో బాలకాండంలో మొదలైంది. ఎందుకు అనుకుంటున్నారా? ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. రాముడు లక్ష్మణుడు 13 ఏళ్ల వయసులోనే విశ్వామిత్ర మహర్షి యజ్ఞం చేస్తున్నప్పుడు తాటకి మరియు తన పుత్రులు మారీషుడు, సుబాహుడు భంగం చేయడానికి వస్తున్నారని రాముడు బాణంతో వాళ్ళని చంపేస్తాడు. తాటకి మరియు సుబాహుడు అక్కడికక్కడే చనిపోతారు. కానీ మారీచుడు 7 సముద్రాలు దాటి లంకలోకి వెళ్ళి పడతాడు. రామబాణకున్న శక్తి చూసి మంచిలా మారడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం అరణ్యకాండంలోకి వద్దాం. రావణాసురుడు సీతాదేవిని అపహరించడానికి ఒక ఉపాయం ఆలోచిస్తాడు. మారీచుడి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతాడు. నువ్వు బంగారు లేడిగా మారి సీతారాముల ఆశ్రమం దగ్గరికి వెళ్ళి వాళ్ళని మాయ చేయాలి అంటాడు. మారీచుడు చాలా హితబోధ చేస్తాడు. అది తప్పు, అలా చేయొద్దు, కావాలని కష్టాలు ఎందుకు తెచ్చుకుంటున్నావు, చేయకలా అని చాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ రావణాసురుడు నువ్వు నా మాట వినకపోతే నేను ఇప్పుడే చంపేస్తా అంటాడు. మారీచుడికి ఇంకా తను ఎలాగో చనిపోతాడని తెలిసి రావణాసుడి చేతిలో కాకుండా రావణాసుడికి సాయం చేస్తూ రాముడి చేతిలో చావాలనుకుంటాడు. అంత గొప్పగా ఆలోచిస్తాడు. ఇంకా తప్పక మారీచుడు బంగారు లేడి వేషంలో సీతారాముల వారి ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు. అక్కడ చక్కగా గెంతుతూ ఉంటాడు. సీతాదేవి ఇది చూసి మురిసిపోతుంది. నాకు ఆ బంగారు లేడి కావాలని రాముడిని అడుగుతుంది. సీతాదేవి మాట కాదనగలడా? అందుకుని శ్రీరామచంద్రుడు ఈ బంగారు లేడి వెంట వెళ్తాడు. మారీచుడు మధ్యలో అదృశ్యమయ్యి ఎక్కడో దూరంకి తీసుకెళ్తాడు రాముడిని. అక్కడ కనిపిస్తాడు. రాముడు బాణం వేసి చంపిస్తాడు. రాముడు బాణం తగిలంగానే ఓ సీత, ఓ లక్ష్మణ అని రాముడు గొంతులా అరుస్తాడు.
ఇది విన్న సీతాదేవి చాలా కంగారు పడిపోతుంది. లక్ష్మణ, నువ్వు తొందరగా వెళ్ళి మీ అన్నయ్యని కాపాడు అని లక్ష్మణుడిని పంపిస్తుంది. లక్ష్మణుడికి ఇది రాక్షస మాయ అని తెలిసినా సీతాదేవి మాట కాదనలేక ఆశ్రమం చుట్టూరా లక్ష్మణ రేఖ గీసి, అమ్మా, ఈ గీత దాటి బయటికి వెళ్ళొద్దు, ఇది అసలే రాక్షసులు తిరిగే చోట అని చెప్పి వెళ్తాడు. దీనికోసమే వేచున్న రావణాసురుడు టకటక సన్యాసి వేషంలో వచ్చి సీతాదేవిని భిక్ష అడుగుతాడు. సీతాదేవేమో నేను ఈ గీత దాటి బయటికి రాలేను అని చెప్తుంది. రావణాసురుడేమో లోపలికి వెళ్ళలేడు. నేను ఈ సన్యాసిని వచ్చి నిన్ను భిక్షాన్ని అడుగుతుంటే నువ్వు నాకు ఇవ్వవా అని చెప్పి కోపంగా అడుగుతాడు. అడగంగానే ఇంకేం చేయాలో తెలియక సీతాదేవి గీత దాటి భిక్ష వేయడానికి వస్తుంది. అంతే, దీనికోసమే వేచిన రావణాసురుడు సీతాదేవిని ఎత్తికెళ్ళిపోతాడు. ఇది మన ఇవాల్టి కథ. అందరికీ ధన్యవాదాలు. శబరి భక్తి, జటాయువు ప్రాణత్యాగం, రాముని ఔదార్యం ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్యమైన విషయం. రాముడు వస్తాడని నమ్మకంతో ఎదురుచూసిన శబరి భక్తి, సీతను కాపాడడం కోసం రావణుడితో యుద్ధం చేసి నేలకొరిగిన పక్షిరాజు జటాయువు త్యాగం మాటల్లో వర్ణించలేం. శబరి ప్రేమతో ఇచ్చిన ఎంగిలి పండ్లను తిన్న రాముడి గొప్పతనం, మరణించిన జటాయుకు దహన సంస్కారాలు చేసిన దశరథ తనయుడు ఔదార్యం ఎంత గొప్పదో కదా. ఆ వృత్తాంతాన్ని విహాన్ మాటల్లో విందాం. రామ, లక్ష్మణ సీతాదేవికి వెతుకుతున్నారు. వెళ్తుంటే పెద్ద పక్షి జటాయు చనిపోతున్న స్టేజ్లో ఉంటారు. రామ రామ అని పిలుస్తున్నారు. వెళ్తే ఇది చెప్పింది, రావణ సీతాదేవికి వెతకెళ్ళిపోతున్నారు. నేను పెద్ద యుద్ధం చేసిన, నేను రథంని పడేసిన, చారియట్ని చంపేసిన, కానీ రావణ గాలితోని వెళ్ళిపోతున్నాడు అని చెప్పి చనిపోతారు. రామ చాలా బాధపడి జటాయుకి అన్ని కార్యక్రమాలు చేసి వెళ్ళిపోతారు పుంబా రివర్కి. పుంబా రివర్ దగ్గరికి ఒక ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమంలో ఒక ఓల్డ్ లేడీ శబరి ఉంటుంది. శబరి రామ డివోటీ. ఎవ్రీ డే రామ వస్తాడు, రామ వస్తాడు, రామ వస్తాడు అని చెప్తుంది. ఫైనల్గా రామ వచ్చినాడు. చాలా హ్యాపీ అయింది. రామకి చాలా సేవ చేసింది, ఇంకా ఫ్రూట్స్ ఇచ్చింది. మంచిగా ఉంటే ఇస్తుంది, మంచిగా లేదే పడేస్తుంది. ఫ్రూట్స్ తర్వాత రామకి సుగ్రీవాకి వెళ్తాడు అని చెప్పింది. సుగ్రీవుడు ఋషముఖ మౌంటైన్ లో ఉంటాడు అని చెప్పింది. ఇంకా రాముడు వెళ్ళిపోతాడు. రామాయణంలో అరణ్యకాండ తర్వాత చెప్పుకునే ఘట్టం కిష్కింధకాండ. నర వానరుల మైత్రి, హనుమంతుని భక్తి ఇందులో ముఖ్యమైనవి. అన్నదమ్ములైన వాలి సుగ్రీవుల మధ్య కలహాలకు కారణమేంటి? సుగ్రీవుని దగ్గరకు రామలక్ష్మణులు ఎలా వస్తారు? రాముడికి సుగ్రీవునికి స్నేహం ఎలా కుదిరింది? ఇందులో హనుమంతుడు పాత్ర ఏమిటి? రాముని చేతిలో వాలి ఎలా అంతమవుతాడు? ఈ ఘట్టాలను కుమారి శ్రేష్ఠ మాటల్లో తెలుసుకుందాం. శబరి సూచనలు అనుసరించి రామలక్ష్మణులిద్దరూ ఋషిముఖ పర్వతం వైపుగా సాగారు. అన్న నుంచి తప్పించుకున్న సుగ్రీవుడు మరియు తన సైన్యం అక్కడ ఉంటారు. ఒకసారి వాలి అండ్ దుందుబి అనే ఒక రాక్షసుని మధ్యలో పెద్ద యుద్ధం జరిగింది. అది చాలా రోజులు సాగింది. ఒకరోజు రక్తం దారలుగా పారడం చూసి వాలి చనిపోయాడేమో అని సుగ్రీవుడు అనుకొని మళ్ళీ ఆ రాక్షసుడు బయటికి వస్తే చాలా ప్రమాదం అని ఒక పెద్ద రాయి తీసుకొచ్చి ఆ ద్వారాన్ని మూసేశాడు. కొన్ని రోజుల తర్వాత వాలి తిరిగి వచ్చాక సుగ్రీవుడి మాట వినకుండా తన ద్రోహం చేశాడు అని రాజ్యం నుంచి తరిమేశాడు. ఒక శాపం వల్ల వాలికి ఋషిముఖ పర్వతం మీదికి ప్రవేశం లేదు. అందుకనే సుగ్రీవుడు మరియు తన వానర సైన్యము అక్కడ ఉంటారు. ఒకరోజు రామలక్ష్మణులిద్దరూ అక్కడికి రావడం చూసి వాలి సైన్యమేమో అని అనుకొని సుగ్రీవుడు హనుమంతుడిని పంపిస్తాడు. వృద్ధ బ్రాహ్మణుని వేషం వేసుకున్న హనుమంతుడు రాముల వారు మరియు లక్ష్మణుడి దగ్గరికి వెళ్తాడు.
రాముల వారు ఆంజనేయుడి మెడలో వేసుకున్న ఒక కాంచనహారం చూసి గుర్తిస్తాడు. తన తల్లి చెప్పిన ప్రకారము ఎవరైతే తన మెడలో ఆ కాంచనహారం గుర్తిస్తారో వారే తన ప్రభువు అని గుర్తొస్తుంది మన హనుమంతుడికి. అందుకే రాముడు మరియు లక్ష్మణుడిని భుజాల మీద ఎక్కించుకొని సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్తాడు. హనుమంతుడు సుగ్రీవుడు మరియు రాముడితో అగ్నిసాక్షిగా మైత్రి చేయిస్తాడు. సుగ్రీవుడు బాధను మొత్తం రాముడికి తెలియజేశాడు. రాముడు కూడా సుగ్రీవుడు మరియు తన సైన్యంకి సీతమ్మ గురించి చెప్తాడు. ఒకరోజు హనుమంతుడు సంధ్యావందనం చేస్తుండగా ఆకాశంలో ఒక స్త్రీ ఏడుపులు వినిపిస్తుంటాయి. తను పైకి చూడగా తన జార వేసిన ఒక ఆభరణాల మూట హనుమంతుడికి దొరుకుతుంది. అది గుర్తుకు వచ్చి హనుమంతుడు అది సభలోకి తెస్తాడు. అందులో లక్ష్మణుడికి సీతమ్మ కాలి అందలు దొరకగా రాముడికి చూపిస్తాడు. అది విన్న అందరూ తన కర్తవ్యం ఏంటో తెలుసుకుంటారు. కిష్కింధాకాండలో మరో ముఖ్యమైన ఘట్టం సీతాన్వేషణలో వానర సైన్యం. సుగ్రీవుడి ఆజ్ఞతో సీతమ్మను వెతకడం కోసం కదిలిన వానర సైన్యం జటాయువు సోదరుడైన సంపాతి చేసిన సాయం ఆంజనేయుడికి లంకా పయనం ప్రధానమైనవి. కిష్కింధ పర్వతంలోని ఈ ముఖ్య ఘట్టాలను కుమారి వేదాంశి మాటల్లో తెలుసుకుందాం. రాముడు సుగ్రీవుడికి సహాయం చేశాడు కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు రాముడికి సహాయం చేయాలి. ఎలాగా? సీతను వెతకడంలో సహాయం చేయాలి. సుగ్రీవుడు తన వానర సైన్యం నుంచి వినతుడితో కొంతమందిని తూర్పు వైపుకి పంపించాడు. సుషేనుడితో కొంతమందిని పడమర వైపుకి పంపించాడు. శతబలితో కొంతమందిని ఉత్తరం వైపు పంపించాడు. ఇంకా అంగదుడితో కొంతమందిని దక్షిణం వైపుకి పంపించాడు. అంగదుడితో జాంబవంతుడు, నీలుడు, ఇంకా హనుమంతుడు కూడా ఉన్నారు. సుగ్రీవుడు వాళ్ళందరూ వెళ్ళే ముందు వాళ్ళు వెళ్ళే ప్రదేశాలకు ఏమేమి ఉంటాయి, ఏ నదులు, ఏ సముద్రాలు, ఏ పర్వతాలు ఉంటాయని అన్ని వివరంగా చెప్పాడు. రాముడు హనుమంతుడు వెళ్ళే ముందు తన ఉంగరాన్ని ఇచ్చాడు. అప్పుడు సీత కనిపిస్తే తనకి ఆ ఉంగరం ఇయ్యమని అన్నాడు. తూర్పు వైపుకి, పడమర వైపుకి, ఉత్తరం వైపుకి ఏమీ కనిపించలేదు. సీత కనిపించలేదు. దక్షిణం వైపులో వింధ్య అనే ఒక పర్వతం దగ్గర చాలా వెతికారు, కానీ సీత ఎక్కడ కనిపించలేదు. ఎవరూ లేని చోటలో కూడా వెతికారు, అక్కడ కూడా సీత జాడ ఎక్కడుందో తెలియలేదు. తర్వాత వానరులందరూ ఉత్తరం వైపు వెళ్ళిన వారు, దక్షిణం వైపు వెళ్ళిన వారు, పడమర వైపు వెళ్ళిన వారు, ఇంకా తూర్పు వైపు వెళ్ళిన వారు అందరూ కలిపి ఆ వింధ్య అనే పర్వతం దగ్గర మళ్ళీ అందరూ ఒకసారి వెతికారు. అలా వెతుకుతున్నప్పుడు వాళ్ళకి ఒక గుహ కనిపించింది. ఆ గుహ పేరు రిక్ష గుహ అన్నమాట. అది లోపలికి వెళ్ళి చూస్తే చాలా నల్లగా ఉంది. లోపల మాయా అనే రాక్షసుడు తయారు చేసిన గుహ అది. దానిని స్వయం ప్రభ అనే ఒక ఆవిడ కాపలా కాస్తుంది. కొంచెంసేపు అయ్యాక స్వయం ప్రభ హనుమంతుడిని, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏమి చేస్తున్నారు ఇక్కడ అని అడిగింది. అప్పుడు హనుమంతుడు సీత కోసం వెతుకుతున్నాము అని చెప్పాడు. అప్పుడు స్వయం ప్రభ వాళ్ళని దక్షిణం వైపు సముద్రం ఒడ్డున వదిలేసింది, తీసుకెళ్ళిపోయింది అక్కడికి. అప్పుడు అక్కడికి వెళ్ళి అందరూ మాట్లాడుతున్నప్పుడు సుగ్రీవుడు ఒక నెల సమయం ఇచ్చాడు. ఆ నెల మొత్తం అయిపోయింది. అప్పుడు వాళ్ళందరూ ఇంకా చేసేదేం లేదు, ఇంకా చచ్చిపోదాము అని అనుకున్నారు. అప్పుడు చావడానికి వాళ్ళందరూ పడుకున్నారు. అలా పడుకున్నప్పుడు ముందేమి జరిగాయో అన్నీ ఆలోచించారు. ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఏమి జరిగింది అవన్నీ.
అప్పుడు జటాయు గురించి మాట్లాడారు. జటాయు గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ పైన సంపాతి అని జటాయుడి తమ్ముడు ఉన్నాడు. అప్పుడు సంపాతి ఇదంతా విని వాళ్ళని అడిగారు, వానరులు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎందుకు వచ్చారు అని అడిగాడు. అప్పుడు అంగదుడు చెప్తాడు, సీత కోసం వెతుకుతున్నాము, ఇంకా సీత కనిపించలేదు, కాబట్టి సుగ్రీవుడి దగ్గరికి వెళ్తే చాలా కోపంగా ఉంటాడు అని అన్నాడు. అందుకే మేము ఇక్కడ చచ్చిపోదామని అనుకుంటున్నాము అని అన్నాడు. అప్పుడు సంపాతి జటాయు నాకు కొన్ని విషయాలు చెప్పాడు అని అన్నాడు. రావణుడు సీతని లంకకి తీసుకెళ్లాడు అని చెప్పాడు. అప్పుడు వానరులు చాలా సంతోషపడ్డారు, ఎందుకంటే ఇప్పుడు సీత ఎక్కడుందో తెలుసు, వాళ్ళు సీతని తీసుకొని రావాలి అంతే. కానీ అప్పుడు సంపాతి ఏమన్నాడంటే, లంక ఇక్కడి నుంచి చాలా దూరము, మీలాంటి వానరులు అంత దూరం గెంతలేరు అని అన్నాడు. అప్పుడు జాంబవంతుడు ఏమన్నాడంటే, మేము చేయలేమేమో కానీ హనుమంతుడు చేస్తాడు అని అన్నాడు. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని చాలా చాలా పెద్దగా చేసి మహేంద్ర అనే పర్వతం మీదకి ఎక్కి ఒక గట్టిగా ఇంకా పెద్దగా గెంతు వేశాడు. అప్పుడు ఎగిరి లంకకి వెళ్ళాడు. ఈ అన్వేషణ కేవలం ఒక శోధన మాత్రమే కాదు, ధర్మానికి అధర్మానికి జరిగిన పోరాటానికి మొదలు. హనుమంతుడికి లంకా పయనం ఎలా సాగింది, మార్గంలో ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యాయి, వాటిని ఆంజనేయుడు ఎలా అధిగమించాడు, లంకా పట్టణానికి ఎలా చేరుకున్నాడు, ఇవన్నీ సుందరాకాండలో వచ్చే మొదటి ఘట్టాలు. వీటిని తన ముద్దు మాటలతో స్మయాన్ ఎలా చెప్తున్నాడో చూద్దామా? సుగ్రీవుడు చెప్పినట్టు దక్షిణం వైపుగా వచ్చారు హనుమంతుడు ఇంకా మిగిలిన వానరులు. సంపతి సీతాదేవి లంకలో ఉందని చెప్పడంతో అతి పెద్ద సముద్రం ఎలా దాటాలి అని అందరూ ఆలోచిస్తారు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడి దగ్గరికి వచ్చి, నువ్వు వాయుపుత్రుదేవి, ఈ సముద్రాన్ని దాటడం నీకే సాధ్యం అని చెప్పగా హనుమంతుడు తన శక్తిని గ్రహించి సముద్రం దాటడానికి బయలుదేరతారు. దారిలో హనుమంతుడు తనకి అడ్డం పడ్డ నాగమాత సురసని గెలిచాడు. మైనకుడిని స్నేహంతో కలిసి సింహక అనే రాక్షసిని చంపి సాయంత్రానికి లంకని చేరారు. సుందరాకాండలో కీలక ఘట్టం లంకలో ఉన్న సీతను కనుగొనడం, ఆ విషయాన్ని శ్రీరాముడికి చేరవేయడం. హనుమంతుడి కార్యదీక్షకు ఇది నిదర్శనం. లంకాపురిలో కాలు మోపున మొదలు తిరిగి కిష్కింధాపురి చేరే వరకు హనుమంతుడు సాగించిన గొప్ప కార్యాన్ని కుమారి శ్రీనిజ ఎంత చక్కగా వివరించిందో ఓసారి విందాం. సాయంకాలానికి లంకా పట్టణం చేరుకున్న హనుమ లోపలికి వెళ్ళడానికి తన ఆకారం చిన్ని పిల్లిపిల్లలాగా అంత మార్చుకుని వెళ్ళబోతాడు. కానీ అతనిని లంకా పట్టణానికి అధిదేవత అయిన లంకిని పట్టి ఆపుతుంది. ఎవరో ఎందుకు వచ్చారో తెలియకుండా లోపలికి చిన్న పురుగు కూడా అనుమతి లేదు అని అంటుంది. లంకిణిని ఒకే ఒక ఘాతంతో కూలుస్తాడు హనుమ. అప్పుడు ఆమె హనుమంతుడికి నమస్కరించి, బ్రహ్మ నాకు ముందే చెప్పారు, ఎవరైతే నన్ను ఎదిరించి లోపలికి వెళ్తారో ఆ రోజే లంకకు చేటు మొదలు అని చెప్పి మాయమైంది. లోపలకు ఎడమకాలు పెట్టి వెళ్ళి లంక నగర వైభోగంతో పాటు సైన్యం యొక్క బలం కూడా అంచనా వేస్తూ సీతాదేవిని వెతుకుతూ వెళ్తాడు. మండోదరి గది, పుష్పక విమానం, రావణ, కుంభకర్ణ, విభీషణ మందిరాలు, రావణుడి ఇతర భార్యల మందిరాలు, ఇలా ఏ ఒక్కటి వదలకుండా అంతా వెతికిన సీతమ్మ జాడ కనిపించలేదు. తీవ్రమైన నిరాశకు గురైన హనుమ తను విశ్రమిస్తే వచ్చే పరిణామాలు తలుచుకుని ధైర్యంతో ముందుకు సాగినప్పుడే విజయం కలుగుతుంది అని ఈసారి గురువులకు, రామునికి, సీతామాతకు నమస్తలు తెలియచేసి మరలా వెతకడానికి వెళ్తాడు. ఈసారి హనుమకు అశోకవనంలో వెతకాలి అనే ఆలోచన కలుగుతుంది. అక్కడకు వెళ్ళగానే ఒక చెట్టు కింద అనేక మంది వికృత రూపులైన రాక్షస స్త్రీల మధ్య రాముడిలాగే కనిపిస్తున్న సీతమాత చూశాడు.
ఈలోపు రావణుడు వచ్చి సీతతో అనుచితంగా మాట్లాడి 4 రోజులు గడువిచ్చి వెళ్ళిపోయాడు. ఆమెని భయపెట్టుతున్న రాక్షస స్త్రీల్లో త్రిజట అనే రాక్షస స్త్రీ తనకు వచ్చిన అపశకునాలతో నిండిన కల గురించి చెప్పి సీతను బాధించవద్దని చెప్పింది. సీత కూర్చున్న చెట్టు పైన కొమ్మలో చిన్న రూపంలో కూర్చుని సీతామాత నమ్మే విధంగా రామాయణ గాథ వినిపిస్తాడు హనుమ. అది విన్న సీతామాత హనుమను ఎలా నమ్మాలి అని అడిగితే హనుమ రాముడు గుర్తుగా ఇచ్చిన ఉంగరం చూపిస్తాడు. అప్పుడు సీతాదేవి గుర్తుగా తన జడలో పెట్టుకుని చూడమని ఇచ్చి కాకాసుర కథ చెబుతుంది. వెళ్ళిపోవడానికి సిద్ధపడిన హనుమ ఒక్కసారి రావణుడికి తమ బలం చూపించాలి అనుకుని వనలను నాశనం చేస్తాడు. తెలుసుకున్న రావణుడు తన కుమారుడు అక్షకుమారుని పంపితే అతన్ని చంపేస్తాడు హనుమ. తరువాత ఇంద్రజిత్తు అనే బిరుదు ఉన్న మేఘనాథుడు యుద్ధానికి వెళ్తాడు. ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రం వలన కొన్ని క్షణాలు గౌరవార్థం దానికి కట్టుబడతాడు హనుమ. రావణుడి సభలో హనుమ తను రాముడి దూతను చెప్పి రాముడి గొప్పతనం గురించి చెప్పి సీతను తిరిగి ఇవ్వమని హెచ్చరిస్తాడు. హనుమను చంపేయమని రావణ ఆలోచన తప్పని విభీషణుడు వారించటంతో హనుమ తోకకు మంట పెడతాడు. ఆ మంటతో రావణుడి లంకను అన్ని వైపులా అంటించేస్తాడు హనుమ. చివరిగా సీతామాత క్షేమంగా ఉందని రూఢీ చేసుకుని తిరిగి రాముడి దగ్గరికి ప్రయాణం మొదలు పెడతాడు హనుమ. రాముడు చేరిన హనుమ చూశాను సీతను అని చూడమని ఇచ్చి అక్కడ వివరాలు తెలిపి యుద్ధానికి సిద్ధం కావాలని కోరాడు. యుద్ధకాండలో మొదటి ఘట్టం అంగద రాయబారం. లంకకు చేరిన తరువాత శ్రీరాముడు దూతగా అంగదుడిని పంపించడం, రావణుడు తిరస్కరించడం, ఆ తర్వాత అంగదుడు రాముడి గొప్పతనాన్ని శౌర్యాన్ని వివరించి రావణుడిని హెచ్చరించడం మనకు తెలిసిందే. ఈ అంగద రాయబారాన్ని చిన్నారి చిన్మయి మాటల్లో విందాం. రామాయణం యుద్ధకాండంలో అంగదుడి రాయబారం మరియు విభీషణుడి హితవచనాలు చాలా కీలకమైన ఘట్టాలు. రాముడు వానర సైన్యం వచ్చినప్పుడు లంకకి రాముడు అంగదుడిని రాయబారిగా రావణుడి సభలోకి పంపించాడు. అప్పుడు అంగదుడు వెళ్ళి, రావణ, నువ్వు తప్పు చేశావు, నువ్వు మళ్ళీ సీత రాముడికి మళ్ళీ ఇచ్చే అని అన్నాడు. కానీ రావణుడు ఒప్పుకోలేదు. అందుకే రావణుడు అంగదుడిని బంధించాడు. కానీ రావణుడు అది చేయడం తప్పు, ఎందుకంటే రాయబారులని బంధించడం తప్పు. అప్పుడు అంగదుడు ఒక పెద్ద ఎంతేసి రావణుడి సభ పైకప్పు పగలగొట్టి యుద్ధానికి సిద్ధమవ్వు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ విషయం మొత్తం అంగదుడు రాముడికి చెప్పాడు. 2 సైన్యాలు సిద్ధమవుతున్నాయి. యుద్ధం మొదలైంది. ఒక రాత్రి ఇంద్రజిత్తు రావణుడి కొడుకు రాముడిని లక్ష్మణుడిని నాగ అస్త్రంతో బందీ చేశారు. రాముడు లక్ష్మణుడు మూర్ఛపోయారు. వానర సైన్యానికి ఈ విషయం తెలిసిన తర్వాత అందరూ దిగులు పడుతున్నారు. కానీ విభీషణుడు వచ్చి, రాముడు సత్యం పలికేవాడు, ధర్మం మీద నడిచినవాడు, ఇంకా హాని చేసేవాడు కాదు. రాముడు సామాన్యుడు కాదు, రాముడు పరమాత్ముడు. ఇలాంటి మనిషికి ఓటమి ఎప్పుడూ కలగదు, ఎప్పుడూ గెలిపే వస్తుంది. విభీషణుడు వీళ్ళకే కాదు, వాడి సొంత అన్న రావణాసుడికి కూడా చెప్పాడు, పరిస్త్రీని అపహరించడం మంచిది కాదని, అహంకారం తగ్గించమని. కానీ రావణాసుడు ఇవేం పట్టించుకోకుండా వాడి సొంత తమ్ముడినే రాజ్యం నుండి బహిష్కరించాడు. విభీషణుడు బంధుత్వం కంటే ధర్మం ముఖ్యమని చాటి చెప్పిన వ్యక్తి. యుద్ధకాండలో అంతిమ ఘట్టం రావణ వధ. చివరి ఘట్టంలో లక్ష్మణుడు మేఘనాథుడు మధ్య యుద్ధం, హనుమంతుని సాయం, రామబాణం దశకంఠుని నేల కూల్చడం, సీత అగ్ని ప్రవేశం. ఈ వృత్తాంతాలను చిన్నారి వీక్ష మాటల్లో తెలుసుకుందాం. రాముడికి రావణకి ఒక చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. రావణ రాముడిని లక్ష్మణుడిని
నాగాస్త్రంతో బంధిస్తారు. తర్వాత గరుత్మంతం వచ్చి అన్ని ఆపేస్తారు. రావణ ఇంకెక్కువ బలం కావాలని నికుంభిల యజ్ఞం చేద్దామని మొదలు పెట్టినారు. వానరలు, లక్ష్మణ ఇంకా అందరూ ఆపేసినారు. కానీ ఇంద్రజిత్ లక్ష్మణని చాలా దెబ్బలు తగిలించినాడు. సుసేనుడు అన్నాడు, ద్రోణగిరి హిల్లో సంజీవని దొరుకుతుంది. సంజీవని సన్సెట్ ముందు తెస్తే లక్ష్మణ హీల్ అయిపోతాడు. రాముడు ద్రోణగిరి చాలా దూరం, ఎట్లా వెళ్ళాలి అని అనుకున్నాడు. హనుమాన్ అన్నాడు, నేను వెళ్తా అని అన్నాడు. హనుమాన్ చాలా పెద్ద అయినాడు, లీప్ చేసినాడు, ఇంకా ఫ్లై చేసినాడు ద్రోణగిరికి. ద్రోణగిరికి వెళ్తే సంజీవని ఎక్కడుంది అని దొరకట్లేదు. సన్సెట్ ఆల్మోస్ట్ అయిపోయింది అని అనుకున్నాడు. సో హనుమాన్ ద్రోణగిరి లిఫ్ట్ చేసినాడు, ఇంకా లంకకి ఫ్లై చేసినాడు. లక్ష్మణుడు సేవ్ అయిపోయినాడు. అగస్త్య మహర్షి రాముడికి ఆదిత్య హృదయం చెప్పిండు. రాముడు చాలా ఫైటింగ్ చేస్తున్నాడు, కానీ ఆరో రావణుడికి హెడ్స్ అన్ని కింద పడుతున్నాయి, కానీ ఇంకా చచ్చిపోవట్లే. ఎందుకు అని థింక్ చేస్తున్నాడు. విభీషణ వచ్చి రాముడికి చెప్పినాడు, రావణని నాభిలో కొడితేనే చనిపోతాడు. మాతలి రాముడికి బ్రహ్మాస్త్రం వాడమని చెప్పిండు. అప్పుడు రాముడు రావణాన్ని చంపేస్తాడు. దేవతలు అందరూ చాలా సంతోషపడతారు. ధర్మం అధర్మం మీద గెలిచింది. సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది. అందరూ పుష్పక విమానం ఎక్కి అయోధ్యకి వెళ్ళినారు. యుద్ధం గెలిచిన తర్వాత రాముడు ఏం చేశాడు? వనవాసం పూర్తి చేసుకుని ఏ దిక్కుకు వెళ్ళాడు? రాముడు పట్టాభిషేకం ఎలా జరిగింది అనే అంశాల్ని మన చిలక పలుకులతో కుమారి స్తుతి మాటల్లో విందాం. విభీషణునికి లంకానగర అధిపతిగా పట్టాభిషేకం చేశారు. తర్వాత తన స్నేహితులు వానర సైన్యంతో కలిసి అయోధ్య చేరుకున్నారు. శ్రీరాముడు గురువులు పెద్దల ఆశీస్సులతో రాముడి పట్టాభిషేకం వైభవంగా జరిగింది. చూశారు కదండి, దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు చిన్నారులు రామాయణ కావ్యాన్ని, అందులోని ఒక్కో పర్వాన్ని ఎంత చక్కగా వివరించారో కదా. ఎక్కడ ఉన్న మన పండుగలను, వాటి నేపథ్యాలను వదిలిపెట్టరు. ఇదే కదా మన తెలుగువారి గొప్పతనం. ఆ శ్రీరాముడు ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.